అందరికీ ప్రమాణములు. మరి భగవద్గీత శ్లోకాలు, భక్త రామదాస్ ఒక కీర్తనలు కలిపి వినిపించాలనేటటువంటిదే నా అభిప్రాయం. ఎందుకంటే భక్త రామదాస్ కూడా భగవంతుని గురించి ఎన్నో విధాలుగా కష్టాలు పడి, కష్టపడి మరి ఎన్నో రకాలుగా ఆ భగవంతుని గురించి అని ఒక దేవాలయం నిర్మించాలని ఎన్నో కష్టాలు పడ్డాడు. అది అందరికీ తెలుసు, అందరు చెప్తున్నారు. మరి మహానుభావులు ఎంతోమంది చదువుతున్నారు. సినిమాలలో కూడా ఒక అర్థము అయినా కాకపోయినా కానీ ఒక సగము కీర్తనైనా కొన్ని చరణాలైనా వినిపిస్తున్నారు. కానీ స్వయంగా మనం ఏదో కొనుక్కొని తిన్నదానికంటే మనం స్వయంగా వంట చేసుకొని తిన్నదైతే అది మనకు తృప్తిగా ఉంటుంది, మన ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అదేవిధంగా మనము నేర్చుకొని ఈ కీర్తనలు వచ్చినంత వరకు ఒక చరణమైనా 2 చరణమైనా భగవద్గీతలో చెప్తాడు, నీకు ఎంత చాతనవుతుందో, నీకు ఎంత వీలుంటుందో అంతవరకు మాత్రమే చదివి తెలుసుకోమని శ్రీకృష్ణ భగవానుడే అర్జున్ని ఎన్ని విధాలుగా ప్రాధేయపడతాడు. కాబట్టి భగవంతుడే అంత ప్రాధేయపడ్డప్పుడు మనం కొద్దిగానన్నా ప్రయత్నం చేసి ఒక శ్లోకమైనా ఒక కీర్తనైనా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాసితమాత్మనా యేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్వరా ప్రకాశయతి తత్వరా శక్నోతి హైవ యక్షోడుం ప్రాక్షసేరవిమోక్షయత్ క్రామక్రోధో భవం వేగం సంయుక్త సుఖీ నరః యతేంద్రియమనోబుద్ధి మునిర్మోక్షపరాయణః ఇగతేక్షాభయక్రోధో ఏ సదా ముక్తయేవ సః భోక్తారం యజ్ఞతపసం సర్వలోకమహేశ్వరం సుకృతం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృక్షతే. ఈ శ్లోకాలకు తాత్పర్యం చెప్పడానికి కొంచెము వీడియో ఎక్కువ అవుతుందని కాబట్టి ఖాళీ శ్లోకాల ద్వారాకే చెప్పి ముగిస్తాను. అట్లే రామదాస్ కీర్తన కూడా ఒకటి నేను పాడి వినిపిస్తా. రాముల దివ్య నామస్మరణ చేయుచున్న జాలు ఘోరమైన పాతకములను కోరనేంటికే మానస తారక శ్రీరామనామ ధ్యానము చేసిన చాలు వేరు వేరు దైవములను వెతుకనేంటికే మానస భగవంతుల పాదజలముపై చల్లుకున్న జాలు భాగ్యమేరినటి ప్రాయసమేటికే మానస భగవంతుల పాదామృతము పానము చేసిన చాలు బాగుమేరినటి అమృత పాయసమేంటికే మానస పరులయంస చేయకున్న పరధర్మమైతే జాలు పరులను రక్షింతునాని
పలుకనేంటికే మానస దొరకని పరుల ధనము దోచకుండిన చాలు గురుతుగా గోపురము కటనేంటికే మానస పరాదిన జనముల పక్షముంచిన జాలు పరమాత్ముని యందు ప్రీతి బెట్టనేలనే మానస హరిదాసులకు పూజ లాచరించిన జాలు హరిని పూజించేదనాని ఆశయేలనే మానస జప తపస్థులు సలిపి మునులై బుద్ధులు దీర్చిన చాలు దివ్య మనసుతో ఘోరమైన తపస్సు చేయ నేల మనస. ఈ కీర్తన తాత్పర్యం ఏ విధంగా అంటే, ఘోరమైనటువంటి మాలలేసి మరి కఠినమైనటువంటి దీక్ష అవసరం లేదు. కేవలము భగవంతుని నామస్మరణ అనునిత్యము రోజుకొకసారి అయినను ఒక ఉదయం సాయంత్రమైనా ఎప్పుడు నిలబడ్డప్పుడు టైం ఉన్నప్పుడు భగవంతుని నామస్మరణ చేసుకోవాలన్నటువంటిదే. అంతవరకు చేస్తే నీకు ముక్తి కలుగుచున్నదని ఈ కీర్తనలో ఉన్నటువంటి భావము.